సంజన గారు వచ్చి నామినేషన్ పాయింట్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారు నామినేట్ చేసేసిన తర్వాత సంజన గారు వచ్చి పక్కన నిలబడుకొని అసమర్థమైన కెప్టెన్ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే సుమన్ శెట్టి గారు దర్జాగా ఇట్లా పనుకొని బిగ్ బాస్ ఆ ఇన్విజిబుల్ కేప్ ఏది ఇవిడికి వేయండి సంజన గారికి, అబ్బాబ్బా ఫస్ట్ ఆవిడకి ఆ కేప్ వేసేయండి, ఆవిడ నామినేషన్ అయిపోయింది కదా ఫస్ట్ అది వేసేయండి అని చెప్పారు. అక్కడ ఒక పెద్ద ఫుల్ నవ్వే నవ్వు. ఆ తర్వాత నామినేషన్స్ లోకి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అయితే ఏం చెప్పారనంటే గుర్తు రావట్లేదు, ఆగండి ఆగండి నాకు గుర్తు రావట్లేదు, సెకండ్ పాయింట్ గుర్తొచ్చింది, ఎవడండి తొక్కలో కెప్టెన్, మీకు ఎవడు తొక్కలో కెప్టెన్, మేము మిమ్మల్ని అన్నావా మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు సంజన గారు అని అన్నాము, మీరు చూస్తే మమ్మల్ని తక్కువ కెప్టెన్ అని అంటున్నారు, ఇదే నా మర్యాద అంటే మేము సారీ చెప్పాం కదండి, అపాలజైజ్ చేసాం కదండి అని చెప్పి సంజన గారు అంటే సుమన్ శెట్టి గారు నేను కూడా లాగే ఒక లెంపకాయ ఇచ్చి సారీ సిస్టర్ అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదు కదా ఇది కూడా అంతే మాకు కూడా కాలుతుంది అని చెప్పేసి అయితే సుమన్ శెట్టి గారు రఫ్ ఆడిచ్చేసారు. ఆ తర్వాత మన పవన్ పాపం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు మనిషి. అతనే ఒక బాధలో ఉంటే రితు వచ్చి ఏమైందిరా చెప్పురా నేను ఉన్నానురా అంటే ఈవిడ ప్రాబ్లమే కదా రితు, సారీ పవన్ ప్రాబ్లం రితుయే కదా, ఆవిడ ఉండడమే కదా ప్రాబ్లం, అమ్మా నువ్వు ఉండడమే నా ప్రాబ్లము, నువ్వు నా గేమ్ అంతా సంక నాకిచ్చేస్తున్నావు ఏకంగా, నేను ఏంది ప్రాబ్లం అని అంటే నేను ఏం చెప్పాలా, పోయి నేను నీకు చెప్పాను అనుకో పులి నోట్లో పోయి నేను ఇరుక్కున్నట్టే నా ముడ్డి పెట్టేసినట్టే అని చెప్పేసి అయితే పవన్ ఇంటెన్షన్ అనమాట. పాపం ఎటు ఏమీ లేకుండా ఏమేమి అయిపోతున్నారో ఒక్క అమాయకుడు గురించి తలుచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. చూద్దాం ఏం జరగద్దు. హలో అందరికీ, ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్ అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది నామినేషన్స్, ఫుల్ ఫైర్ మీద ఉన్న నామినేషన్స్ గురించి. ఆల్రెడీ నేను లిస్ట్ అయితే మీకు చెప్పేశాను, బట్ ఏంటంటే ఈసారి కూడా నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే నామినేషన్స్ 2 ఎపిసోడ్స్ ని చేస్తారు, ఒక నామినేషన్ డేని 2 ఎపిసోడ్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కంటెంట్ కొద్దిగా బాగుండేసరికి, పైగా ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేషన్ కాబట్టి మేబీ వాళ్ళు ఖచ్చితంగా టైం తీసుకుంటారు, ఎందుకంటే జనాల్లోకి పాయింట్స్ వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే శ్రీజ అండ్ మనీష్ వీళ్ళిద్దరు వచ్చి బాగా కరెక్ట్ గా పాయింట్స్ చెప్పారు, కరెక్ట్ గా వాదిచ్చేసి వెళ్ళారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శ్రీజాకి తెలుసు రీఎంట్రీ అవుతానని, మనీష్ కి తెలుసు రీఎంట్రీ నేను అవ్వను అని చెప్పేసి. సో అందుకనేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వీళ్ళు హౌస్ లోకి వచ్చి నామినేట్ చేస్తున్న ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ నామినేషన్ సిచ్యువేషన్ లో వీళ్ళు మాట్లాడే మాటలన్నీ వాళ్ళకి ఏమైనా హింట్స్ ఇస్తున్నారా, లేకపోతే కౌంటర్ వేస్తున్నారా, లేకపోతే జరిగింది పెట్టి పాయింట్స్ పెట్టి వాళ్ళు నామినేట్ చేస్తున్నారా, నాకు అర్థం కాల. ఆ తర్వాత ఒక చిన్న కన్ఫ్యూజన్ నాలో రేగిన ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకైతే దొరికేసింది. ఏంటంటే శ్రీజ ఇట్లా నేను చెప్పాను కదా, సో ఆ అమ్మాయి ఏంటంటే కళ్యాణ్ తో వాదించింది, కళ్యాణ్ తో బాగా కళ్యాణ్ కి కౌంటర్ వేస్తుంది, కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ వేస్తూ ఉంది. సో అక్కడ విషయం జరిగింది ఏంటంటే, సో ఆ అమ్మాయి కళ్యాణ్ ప్రతి మాటకి కౌంటర్ వేయడము, దానికి కామాసే ఉన్నాయి కానీ ఫుల్ స్టాప్ లేదు. బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే, మనీష్ ఫస్ట్ అయితే చెప్పాడని నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో నీ దగ్గర అది ఇది అని చెప్పేసి అన్ని చెప్పేసరికి కళ్యాణ్ ఏం చెప్పాడు, ఓకే నేను మార్చుకుంటాను అని చెప్పేసరికి దట్స్ ద స్పిరిట్ అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి మనీష్ అక్కడితో టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ శ్రీజ ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఎందుకనంటే తను హౌస్ లోకి వచ్చి వాళ్ళలో ఉండబోయే అమ్మాయి కప్పు కొట్టాలి, ఎవరికైనా అదే ఇంటెన్షన్ కదా. సో కప్పు కొట్టాలి, నేను కప్పు కొట్టాలంటే నాకు ఎవరు అడ్డం ఉండకూడదు. సో నేనేం చేయాలి, నాకు అనుకూలంగా నాకు ఆ టైంకి వచ్చిన ఛాన్స్ ప్రకారం నేను ఇన్ని రోజులుగా ఎపిసోడ్స్ చూస్తూ వచ్చాను కాబట్టి. సో వాళ్ళు ఏంటంటే ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, వాళ్ళ హౌస్ లో ఉన్నంత కాలం ప్రతి ఒక్కరిది 1 సైడెడ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. వన్స్ వాళ్ళు బయటికి వెళ్ళారు, ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళారు కదా, సో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే 2 సైడ్స్ ఫేసెస్ వాళ్ళకి చూస్తున్నారు. అక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి అదే వ్యక్తి గురించి వెనక పక్క ఏం మాట్లాడుతున్నారు, 2 సైడెడ్ ఫేసెస్ అయితే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క క్యాలిక్యులేషన్ తో శ్రీజ అయితే ఆ టాపిక్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది, కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు. కానీ మనీష్ మాత్రం ఎలాగో నేను రీఎంటర్ అవ్వను అని చెప్పేసి మనీష్కి అర్థమైపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టేసి, సో దట్స్ ద స్పిరిట్, నేను నిన్ను బాగా గేమ్ లో చూడాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే టాపిక్ ని అంటే నార్మల్ గా నామినేట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అండ్ అలాగే విన్నర్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం, ఎందుకంటే విన్నర్ గురించి మనం మాట్లాడుకుంటాము. ఏంటి విన్నర్ రన్నర్ కదా అని అంటే, రన్నర్ అప్ క్యాండిడేట్ ఇప్పటి వరకు కనీసం ఎవరి దృష్టికి ఎవరు లేరు. ఒకరోజు వీళ్ళు అనుకుంటాం, ఇంకో రోజు వాళ్ళు అనుకుంటాం, ఇంకో రోజు వాళ్ళు అనుకుంటాము. అండ్ అలాగే నా అనాలిసిస్ ప్రకారం టాప్ 5 కూడా చెప్తాను, ఓకేనా. సో డే 50 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 రిటర్న్ ఆఫ్ ద ఫర్ సెకండ్ అంట, దాని అర్థం నాకు తెలీదు. ఓకే, నామినేషన్స్ ఫస్ట్ ప్రియా ఎంటర్ అయింది. ఓవర్ యాక్షన్, కళ్యాణ్ రాగానే ప్రియాని వెళ్ళి హక్ చేసుకుంటే ప్రియా చెప్పింది, ఏం రా ఒంటరివాడు అయిపోయావా అని అనింది. అక్కడ ఆయన మనోడు ఏడ్చేశాడనమాట. సో సాయి ఇమ్యూనిటీని యూజ్ చేసా, సారీ ఓకేనా.
సాయి ఇమ్యూనిటీని యూస్ చేశాడు. బిగ్ బాస్ అడిగారు నువ్వు ఇమ్యూనిటీ యూస్ చేస్తావా అని అంటే సరే ఓకే. ఈ సాయి ఏంటంటే పాపం లాస్ట్ వీక్ యూస్ చేసుకోమనంటే వద్దు బిగ్ బాస్ అని అన్నాడు. ఈ వీక్ శుభ్రంగా సేవ్ అయిపోయాడు. కానీ ఈ వీకే ఎందుకు యూస్ చేశాడంటే మనోడు బుర్ర వాడుతున్నాడు అనిపించింది. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసిన వాళ్ళకి అర్థమైపోయింది మీలో ఉన్న కొంతమంది, మీలో తిరిగిన ఒకరు హౌస్ బయటకి వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసి మరీ వస్తున్నారు హౌస్ లోకి మిమ్మల్ని నామినేట్ చేయడానికి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు సాయికి అర్థమైపోయింది ఓకే ఎక్స్ కంటెస్టెంట్స్ ఏమో వస్తున్నట్టున్నారు, వీళ్ళు నన్ను నామినేట్ చేశారంటే నేను ఈ వీక్ బయటపడడం చాలా కష్టము. సో ఏంటంటే మనం సేఫ్ గా మనం ఫస్ట్ సైడ్ అయిపోదాం, ఈ వీక్ మనం ఇమ్యూనిటీ పవర్ ని యూజ్ చేద్దాం అని చెప్పేసి అతను ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేస్తాను బిగ్ బాస్ అని చెప్పేసరికి సరే ఇంకా ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేశాడు. సో ఆ ఇమ్యూనిటీ జెమ్ అయితే లోపల పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియా నామినేషన్ సంజన. ప్రొఫెషన్ గురించి మాట్లాడారు కళ్యాణ్ విషయంలో ప్రొఫెషన్ గురించి మాట్లాడారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ ని అలా మాట్లాడటం బాలేదు తనూజ గురించి. కళ్యాణ్ తో ఉనింది, నిఖిల్ వచ్చాక కళ్యాణ్ ని వదిలేసింది అని తనూజ లేకుండా ఆడి చూపించు అని అన్నారు మీరు. ఎవరు? కళ్యాణ్ తో ఆవిడ అనింది రే నువ్వు తనూజ లేకుండా ఆడి చూపించారా అని గేమ్ అనింది సంజన. ఫైన్, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఇమాన్యుయల్ లేకుండా ఆడి చూపించండి అనింది ప్రియా. నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరి బాండ్ ఓకే ఫైన్ కరెక్టే, కానీ వాళ్ళిద్దరూ ఎక్కడా కూడా ఒకరి గేమ్ ఒకరి కోసం అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కానివ్వండి ఏమీ లేదు, ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. ఇదొకటి ఓకేనా, ఎక్కడా కూడా వాళ్ళిద్దరి విషయంలో అలాంటివి ఏమీ జరగలేదు. నాకు తెలిసినంత వరకు నేను 50 ఎపిసోడ్స్ డే 1 గ్రాండ్ లాంచ్ నుంచి కూడా ఇవాళ ఎపిసోడ్ వరకు కూడా నాకు ఎక్కడ ఇమాన్యుయల్ అండ్ సంజన గారి బాండ్ లో ఏదో చిన్న అంటే వీళ్ళలాగా మేము మా బాండ్ ఎక్కువ, గేమ్ సంగతి పక్కన పెట్టేస్తే మాకు బాండ్స్ ఎక్కువ, మేము మా గేమ్ ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తాము లేకపోతే మా గేమ్ ని వాళ్ళకి ఇచ్చేస్తాము అన్న విధంగా ఏ రోజు ప్రవర్తన లేదు. అండ్ అలాగే ఇమాన్యుయల్ సపోర్ట్ తీసుకొని ఆవిడ ఆడిన గేమ్ ఏ ఒక్కటి నాకు తెలిసినంత వరకు లేదు. ఇది చాలా రాంగ్. ఇది ప్రియాకి ఎందుకు అట్లా పర్సనల్ గా పోక్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఒక్కటి మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మాట్లాడితే చాలు బాడీ షేమింగ్ చేస్తున్నారు, ప్లస్ మాటికి క్లాస్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్సెక్యూర్ అని మాధురి గారికి వేశారు కదా, ఆ ఇన్సెక్యూరిటీ మీకు మాధురి అండ్ తనూజ బాండ్ గురించి ఇన్సెక్యూర్ గా మీరు ఫీల్ అవుతున్నారేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే అంటే ఆ తర్వాత చెప్పిందంట సంజన నానా పోయింది ఇప్పుడు వచ్చేసి రాజు రాజా అని చెప్పేసి సంజన గారు అన్నారంట. సరే ఓకే, అది ఆవిడ ఒపీనియన్. అరే అది ఆవిడ ఒపీనియన్ కూడా కాదండి, అందరం చూస్తున్నాం కదా, నానా పోయింది ఇప్పుడు రాజు రాజా అని చెప్పేసి తిరుగుతున్నారు, జరిగేదే కదా. అక్కడ బాండ్స్ తప్పు అనట్లేదు, మీరు బాండ్ పెట్టుకున్నారు, మళ్ళీ వచ్చి హౌస్ లోకి వచ్చి రాగానే మేము బాండ్స్ మధ్యలోనే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, బాండ్స్ విషయంలోనే తనూజ బాగా నిదానంగా బాగా లాక్కొచ్చేస్తుంది, ఒకరు హౌస్ లో ఎవరైనా సపోర్ట్ ఉంటే చాలు మనం హ్యాపీగా దాటేయచ్చు అని చెప్పేసి చాలా మంది చాలా మాటలు అన్న వాళ్ళే ఈ రోజు మాధురి గారు భరణి గారికి మించి అతుక్కుపోయింది తనూజాకి. నిజమా కదా? నా ఒపీనియన్, నేను మాట్లాడిన మాట తప్పైతే మీరు నాకు చెప్పండి. భరణి గారి కంటే ఎక్కువ అతుక్కుపోయింది తనూజాకి ఈవిడ మాధురి గారు. ఒంటరి అయింది ఎవరు అక్కడ? దివ్య ఒంటరి అయిపోయింది. ఇప్పుడు దివ్య పాటికి దివ్య హ్యాపీగా ఆడుకుంటుంది, ఆ అమ్మాయి పాటికి అమ్మాయి పని చేసుకుంటూ ఉంటుంది, అవునా కదా? ఇక్కడ ప్రియా మాట్లాడిన మాటల్లో కూడా నాకు కొద్దిగా తప్పు అనిపించింది. అండ్ అలాగే సంజన గారు అట్లా బాడీ షేమింగ్ చేయడము అదంతా ఓకే, దానికి ఆవిడ తప్పు చేశారు, సారీ చెప్పారు, అంతా అక్కడతో అయిపోయింది. సరే ఓకే, అలాంటి మెయిన్ పాయింట్సే వాళ్ళకి దొరుకుతాయి కదా నామినేషన్స్ లో పెట్టడానికి. సో ఆ అమ్మాయి నామినేషన్స్ లో తీసుకొచ్చి ఆ పాయింట్స్ పెట్టింది, వ్యాలిడ్ పాయింట్సే. అండ్ లాస్ట్ కి ఈ ఒక్క విషయానికి వచ్చేస్తే అయ్యా నానా పోయారు అండ్ రాజు రాజా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా, మీది ఇమాన్యుయల్ది అదే బాండ్ కదా అది అని చెప్పేసి మాట్లాడినప్పుడు మాత్రం నాకు ప్రియా తప్పు అనిపించింది. సో ఆ విషయంలో మాట్లాడుతున్నా. ప్రియా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కళ్యాణ్ తో బాండ్ పెట్టుకునింది, ఇమాన్యుయల్ తో బాండ్ పెట్టుకునింది, శ్రీజ ప్రియా ఇద్దరు కలిసికట్టుగా బాండ్ పెట్టుకున్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక బాండ్ లో ఉంటే దాన్ని తప్పు అని చెప్పేసి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అండ్ అలాగే వాళ్ళిద్దరు బాండ్ ఏంటి? అమ్మ కొడుకుల బాండ్. సరే ఓకే, అమ్మ కొడుకులు అంటే మీరు వచ్చింది గేమ్ ఆడడానికి కదా అది అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు, కానీ వాళ్ళు ఏ రోజు కూడా గేమ్ లో మమ్మీ అండ్ సన్ ఈ రెండు క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి ఏ గేమ్ లో కూడా వాళ్ళు పెట్టలేదు. అండ్ ముఖ్యంగా మోర్ ఓవర్ సంజన గారు ఇమాన్యుయల్ హెల్ప్ తీసుకొని ఏ గేమ్ లో కూడా గెలవలేదు, అట్లీస్ట్ ఆడలేదు. సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా కూడా ఒకవేళ ఇమాన్యుయల్ నీ గేమ్ నువ్వు ఆడు మమ్మీ, గెలుస్తావు ఓడతావు అది నీ పైన ఆధారపడి ఉంటుంది, మనం ఎవరి గేమ్ వాళ్ళు ఆడతాము, మన బాండే కానీ గేమే అన్న మాటలే జరిగింది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంతకు మించి ఏమీ జరగలేదు. ఈ పాయింట్ ఈ నామినేషన్స్ లో కొన్ని పాయింట్స్ నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఆ తర్వాత ప్రియా వచ్చేసి ఆ డాగర్ ని ఇంకొకరికి ఇచ్చింది. సో సెకండ్ నామినేషన్ ఛాన్స్ కి కళ్యాణ్కి ఇస్తే అసలు ఈ కళ్యాణ్కి పాయింట్స్ దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏది పడితే అది పెట్టేయాలి, మాట్లాడేసేయాలి, ఇంకా అంతే అయిపోవాలి, అక్కడితో ఏదో 4 మాటలు చెప్పేసేయాలి అయిపోవాలి అని చెప్పేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కళ్యాణ్ ఒక టీంలో ఉన్నాడు, రాము ఒక టీంలో ఉన్నాడు. నువ్వు మా టీంలో గనక వచ్చి ఉండుంటే, నువ్వు మా టీంలోనే గనక ఉండుంటే నువ్వు కంటెండర్ అయ్యేవాడివి అని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. నీ వల్ల గేమ్ మొత్తం అక్కడ స్పాయిల్ అయింది అని చెప్పేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాము గేమ్ తను ఇండివిజువల్ గా తను ఎవరికైనా ఇచ్చుకుంటాడు డబ్బులు, తను ఎవరి తరపునైనా ఆడతాడు, ఎలాగైనా ఆడతాడు, తనకు వచ్చినట్టు తను ఆడతాడు. సలహాలు ఇవ్వడానికి అయితే రాలేదు కదా, సరే ఓకే సలహా ఇవ్వడంలో తప్పేంటి, సలహా ఇచ్చాడంటే అతను ఏదో పాప రాము మీద కొద్దిగా కన్సర్న్ తో ఇచ్చుంటాడు కదా, రాము గేమే కదా డెవలప్ అవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతాడు కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు కంటెండర్ అయ్యి ఉంటే క్యాప్టెన్సీ నువ్వు కంటెండర్ అయ్యి ఉంటే నువ్వు బాగా ఆడేవాడివేమో, క్యాప్టెన్ అయ్యేవాడివేమో, నువ్వు ఛాన్స్ పోగొట్టుకున్నావు, నీ వల్ల టీం మొత్తము ఇదైపోయింది, లాస్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడాడు. రాము కరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు, నువ్వు కంటెండర్ అయ్యావు కదా, నువ్వు ఎందుకు క్యాప్టెన్ అవ్వలేకపోయావు అని చెప్పేసి రాము అయితే ఫుల్ కౌంటరింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కళ్యాణ్కి మాట రాలా, నీకు నేను చెప్పేది ఒకటి నీకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి, సరే నా పాయింట్ నీకు అర్థం కాలేదు, ఇదే నా నామినేషన్ చెప్పేసి పోయి గుచ్చాడు. అర్థం కాదు ఎవరికి, కళ్యాణ్కి. ఎర్రిపప్పులైంది ఎవరు, మనం. అదన్నమాట విషయం. మళ్ళీ మీరు వెళ్ళి ఓట్లు వేయడం, నాకు అదే అర్థం కావట్లా. సెకండ్ ఎంటర్ అయింది వచ్చేసి మనీష్ అనుకున్నా గానీ నాగమణి కంట ప్రోమోలో ఒకటి రియల్ గా ఒకటి చూపిస్తారు. ఈ కథే ఈ బోడీ అవ్వాలి నాకు నచ్చవు. ఆ ప్రోమోలో ఏం చూపించారు, మనీష్ వచ్చేసి తనుజతో మాట్లాడుతున్నట్టు చూపించారు. అక్కడ లైవ్ లో చూస్తే, ఆ ఎపిసోడ్ లో చూస్తే మనీష్ మాట్లాడింది కళ్యాణ్తో. ముద్ద మందారం పువ్వు ఆ బొక్క అవన్నీ ఎవరికి చెప్పారు, తనుజాకి చెప్పాడు. నేనేమనుకున్నా తనుజతో మాట్లాడాడు, డైరెక్ట్ గా మాట్లాడాడు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ మనోడు పాయింట్లు మాత్రం బాగా పెట్టాడని మాట్లాడదాం. కళ్యాణ్ అంటే కళ్యాణ్ నామినేట్ చేశాడు, కళ్యాణ్తో చెప్తున్నాడు ఇమాన్యుయల్ నామినేట్ చేయమంటే మెల్లిగా నువ్వు వెన్నుపోటు పొడిచావు, తనుజాని నామినేట్ చేస్తానని చెప్పేసి చేయకుండా నువ్వు తీసుకున్న డెసిషన్ కి నాకు క్లాప్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాగ్ సారు కప్పు ప్రతి ఒక్కరికి, నాగ్ సార్ ప్రతి సీజన్ లో కప్పు ఇస్తారు, కానీ ఈ సీజన్ లో మాత్రం ఇమాన్యుయల్ నీ చేతిలో కప్పు పెట్టాడు. కానీ నువ్వు ఏంటంటే అంటే ఆ నామినేషన్ అన్న ఒక పవర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పవర్, చాలా ఏమంటారు చాలా రేర్ అన్నట్టు. ఒక వీక్ ఎవ్రీ వీక్ సేమ్ ఒకే ప్రాసెస్ లో నామినేషన్ జరగదు. మనకి ఆ నామినేషన్ పవర్ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్ గా యూజ్ చేయాలి అన్న ఒక డెసిషన్, అన్న ఒక పాయింట్ మనీష్ది. సో ఆ రకంగా ఆలోచిస్తే మనీష్ చెప్పింది నిజమే. సో అక్కడ ఏంటంటే చెప్పాడు మనీష్ ఏమనంటే డైరెక్ట్ గా నువ్వు నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి నీకు అంత పెద్ద పవర్ ఇమాన్యుయల్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇమాన్యుయల్ ని వెన్నుపోటు పొడిచావు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తనుజ నామినేట్ చేస్తానని అన్నప్పుడు నాకు నిజంగా 2 చేతులు జోడించి క్లాప్స్ కొట్టి విజిల్ వేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే నువ్వు సంజన గారు నామినేట్ చేసావో తుప్పాసన అనిపించింది నాకు అని చెప్పాడు మనీష్. అక్కడ కాన్వర్సేషన్ విందాం చూడండి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సంజన గారిని నామినేట్ చేసావు, అది ఇంకో మిస్టేక్. అండ్ అలాగే వచ్చేసి ఇమాన్యుయల్ కి ఇచ్చిన మాటని నమ్మకాన్ని బ్రేక్ చేసావు, అది ఒక మిస్టేక్. అండ్ పోనీ రీజన్ ఏమైనా బాగుందా అంటే అది లేదు. ఆ టైంలో నీకు నాగ్ సార్ నీ గురించి ఇలా మాట్లాడారు అని చెప్పేసి వీడియోస్ చూపించారు, నీకు రమ్య అండ్ మాధురి గారి గురించి వీడియోస్ చూపించారు. వాళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ నీకు ఉన్నింది, కానీ వాళ్ళని నువ్వు నామినేట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ మోసి తర్వాత నువ్వే పాయింట్లెస్ పాయింట్స్ తో పడేస్తున్నావు అని చెప్పేసి చెప్పాడు మనీష్. ఏంటంటే ఒక పర్సన్ ని నువ్వు ఎత్తుకి మోస్తున్నావు, కానీ అదే పర్సన్ ని నువ్వే మోసిన అదే పర్సన్ ని నువ్వే అర్థం పర్థం లేని పాయింట్స్ పెట్టి వాళ్ళని నువ్వే పడేస్తున్నావు అని చెప్పేసి మనీష్ చెప్పాడు. ఇది చాలా విషయాల్లో చేశాడు కళ్యాణ్. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ విషయంలోనే అక్కడ మనీష్ ఇంకొక మాట క్లారిటీగా చెప్పాడు. ఏంటంటే మనీష్ గారు సిరీస్ అయిపోయింది, అది అప్పుడు మాట్లాడదాం. క్లారిటీగా మనీష్ చెప్పిన ఒక్క మాట ఏంటంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పేశాడు మనోడికి. నువ్వు ఇంకా కంటిన్యూ చేసావంటే ఇంకా నీకు కూడా అసమ్ టికెట్ ఇచ్చి పంపించేస్తారని చెప్పేసి అక్కడైతే మనీష్ క్లారిటీగా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకొక పాయింట్ మాట్లాడాడండి, బాండ్స్ పెట్టుకునే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. బాండ్స్ పెట్టుకునే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు, ముద్దు మాటలతోనే మందారపు పూలు పెడుతున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. అది ఎవరికి? మనందరికీ తెలుసు, తనుజాకి. కానీ ఈ లైన్ మనోడు గూగుల్ చేస్తాడేమో, లేకపోతే ఆయన 30 అదేదో క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి ఈ లైన్ పట్టుకొని వచ్చి నామినేషన్స్ లో వాడలేదు తెలియదు, కానీ కరెక్ట్ గా వేసాడు తనుజాకి. కానీ అది కళ్యాణ్కి ఇంకా కళ్ళు తెరుచుకోలే. తనుజ మాత్రం అలర్ట్ గా ఉంది, కళ్యాణ్కి అయితే ఇంకా కళ్ళు తెరుచుకోలేదు. ఆ తర్వాత వచ్చేసి సోలో గేమ్ ఆడుతూనే కప్పు, ప్రతి సీజన్ లో ఇప్పటి వరకు కూడా సోలో గేమ్ ఆడుతూనే ప్రతి ఒక్కరు కప్పు గెలిచింది. ఎవరు బాండ్స్ లో గ్రూపుల్లో వాటిలో ఇట్లా ఇరుక్కొని ఎవరు కప్పు గెలవలేదు. సో నీ గేమ్ నువ్వు ఆడు, నీ గేమ్ నేను ముందు ఇప్పటి నుంచి నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటావని, అండ్ అలాగే నీ గేమ్ ఇంకా బాగా చూడాలని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను, ఇంకా నీ గేమ్ నువ్వు ఎలా చూపిస్తావో నీ ఇష్టం అని చెప్పేసి అయితే మనీష్ చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు, లేదు ఆ రోజు నేను తప్పు చేశాను, నేను ఇమాన్యుయల్ కి సారీ చెప్పాను అని చెప్పేసి అన్ని మాట్లాడాడు. కానీ అక్కడ ఎట్టు తిరిగినా ఇంకా కళ్యాణ్ ఎంత కాకపట్టినా, ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా అక్కడైతే కళ్యాణ్ ఎక్స్పోజ్డ్, అంతవరకే అయిపోయింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ కి ఇచ్చాడు డ్రాగన్, తనుజాని నామినేట్ చేశాడు, ఇచ్చి చెప్పాడు
మనీష్ ఏమనంటే, నేను అనుకున్న వ్యక్తినే నామినేట్ చేస్తావేమో అన్న, నేను చూసుకుంటున్నాను, నేను ఇచ్చిన డాగర్ కి న్యాయం చెయ్యి అని చెప్పేసి అయితే డాగర్ చేతిలో పెట్టగానే ఇమాన్యుయల్ కి అర్థమైపోయింది ఫిక్స్ అయి ఉన్నాడా లేకపోతే ఎలాగైనా సరే. లాస్ట్ వీక్ నాకు సార్ ఏం చెప్పారు, ఇది సేఫ్ గేమ్, ఇది కూడా సేఫ్ గేమే. కొన్ని పాయింట్స్ ఇక్కడ నామినేషన్ లో ఇమాన్యుయల్ వాడిన కొన్ని పాయింట్స్ టాయ్ గేమ్స్ లో నన్ను ఇట్లా చేసింది అట్లా చేసింది అని కొన్ని పాయింట్స్ వాడాడని చెప్పేసి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, ఎపిసోడ్ లో చూసారు, ఆల్రెడీ రీల్స్ లో కూడా వైరల్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది ఇది అప్పుడు. కానీ ఆ టాయ్స్ దానికంటే ముందు ఫస్ట్ అసలు తనూజాని నామినేట్ చేయడానికి డాగర్ ఎందుకు తీసుకున్నాడు అన్నది మీరు ఆలోచించారా? ఎందుకో నేను చెప్తా. లాస్ట్ వీక్ కళ్యాణ్ కి నామినేషన్ కి ఇచ్చాడు, తనూజాని చేస్తానంటేనే ఇచ్చాడు, కానీ తనూజాని చేయలేదు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్ లో, నువ్వే ఆ చిట్టిని నువ్వే ఉంచుకొని నువ్వే చేసి ఉండొచ్చు కదా ఇమాన్యుయల్ అని అంటే, లేదు సార్ నేను నమ్మాను, నేను ఇచ్చాను అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడైనా సరే నేను తనూజాని చేయకపోతే రేపు వీకెండ్ లో మళ్ళీ నన్ను అడుగుతారు నాకు సార్, జనాలు కూడా నన్ను ఈసారి ఛాన్స్ వచ్చింది కదా ఇమాన్యుయల్, ఈసారైనా తనూజాని చేయొచ్చు కదా అని చెప్పేసి ఆడియన్స్ కూడా నన్ను నెగిటివ్ గా తీసుకుంటారు. సో అందుకనేసి నేను సేఫ్ గా తనూజాని వీక్ నామినేట్ చేసేసానంటే నాకు ఏ తలకాయ నొప్పి ఉండదు అని చెప్పేసి నామినేట్ చేశాడు తనూజాని. ఇది ఫ్యాక్ట్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఫ్యాక్ట్. ఇమాన్యుయల్ గత 1 వీక్ గా 2 వీక్స్ గా బాగా మాస్ గా ఎక్స్పోజ్ అవుతున్నాడు. మనిషి మాత్రం వేరే లెవెల్, అసలు ఎక్కడో ఉంటాడు అని అనుకునే మనిషి తుపుక్కుమని కింద పడిపోయాడు. చూద్దాం, ఇంకా అది లేయడం కష్టం, ఒకవేళ లేసినా కూడా ఆ ఒక గెలుపుకి అర్థం పర్థం ఉండదు, అది మాత్రం నిజం. ఆ తర్వాత చెప్పాడు, ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు నువ్వు తనుజాని. టాయ్స్ గేమ్ గురించి తర్వాత మాట్లాడాడు. నాకు ఈ హౌస్ లో ఎవ్వరూ లేరు, ఈ పాయింట్ ముందు టాయ్స్ గేమ్ గురించి మాట్లాడదాం. ఈ డిస్కషన్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూనే ఉన్నారు, కానీ నా సైడ్ నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్. ఆ రోజు టాయ్స్ గేమ్ టైంలో జరిగిన విషయం ఏంటంటే, తనూజాకి రాముకి ఇమాన్యుయల్ కి ముగ్గురికి మధ్యలో జరిగిన ఈ చిన్న ఫైటే ఇవాళ నామినేషన్ దాకా వచ్చిందని చెప్పేసి నా ఒపీనియన్. అక్కడ ఏంటంటే తప్పెవరిది, తనూజాది అయితే తప్పు కాదు. తనూజా ఎక్కడో ఒక చోట నెగిటివిటీ ఉంది, నామినేషన్స్ లో కానివ్వండి, నార్మల్ గా హౌస్ లో మాట్లాడే విధానంలో కానివ్వండి, ప్రతి ఒక్కరితో మూవ్ ఆన్ అయ్యే పద్ధతిలో కానివ్వండి, కొన్ని విషయాల్లో అమ్మాయి నెగిటివిటీ ఉంది, కానీ ప్రతిదీ అమ్మాయి మీద వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత తనూజ అయితే అక్కడ తప్పు లేదు, అక్కడ అసలు జరిగిన విషయం ఏంది, ఆ రోజు జరిగిన విషయం ఏంది, ఇమాన్యుయల్ తనూజ మాట్లాడుకున్నారు. ఇమాన్యుయల్ చెప్పాడు, నేనైతే ఉండగలుగుతాను రా, నేను గనక టెనెంట్స్ హౌస్ లో లేకపోతే వచ్చే ఇంత ఒక్క ముద్ద కూడా ఇంటి దాకా రాదు అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పాడు. నేను ఉండి ఫైట్ చేయగలితే మనకు వచ్చే ఒక ముద్ద అయినా సరే మనకు వస్తుంది అని చెప్పేసి ఇమాన్యుయల్ ఇదే మాట చెప్పాడు. తనూజ కూడా ఇప్పుడు నువ్వేమంటావు, నువ్వు వెళ్ళవా, ఓకేనా సరే, నేను నాకు ఏమంత ఇంట్రెస్ట్ లేదు, నాకు వెళ్ళమంటే నేను వెళ్తాను అని చెప్పేసి తనూజ కూడా ఆ రోజు మాట్లాడితే, లేదురా మనం రాముని పంపిద్దాము అని చెప్పేసి అలా మాట్లాడుకున్నారు వీళ్ళు. మాట్లాడుకుంటే సరే మన ఇద్దరు డెసిషన్ మీద మనం ఇద్దరం ఒక మాట డెసిషన్ తీసుకొని మనం ఒక మాట మీద నిలబడి పంపిద్దాం అంటే ఇమాన్యుయల్ ఏం చెప్పాడు, నేనైతే వెళ్ళను, నాకు అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అని చెప్తే, ఇంకా తనూజ కూడా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా బాండ్ బాగుంది కాబట్టి తనూజ కూడా నేను నీతోనే ఉంటాను, నేను దగ్గర ఉంటాను అన్న రీతిలో తనూజ కూడా మాట్లాడింది. ఇంకా వాళ్ళిద్దరికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎవరు, రాముని సేవ్ చేసి అక్కడ పంపించేస్తే రాము హ్యాపీగా ఇంకా జాలీగా ఆడతాడు అని చెప్పేసి అదొక ఫీలింగ్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా అని ఒక ఫీలింగ్ తో వాళ్ళిద్దరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి రాముని పంపించడం అయితే జరిగింది. అక్కడ డెసిషన్ ఎవరిది, మెయిన్ రాముని పంపించాలన్న డెసిషన్ తనూజాది ఇమాన్యుయల్ది ఇద్దరిది. కానీ తనూజ ఒక్కతే నిలబడుకుని ఆ డెసిషన్ తీసుకోవాలా. ఇమాన్యుయల్ అడిగితే లాస్ట్ ఫైనల్ డెసిషన్ చెప్పే టైంలో ఇమాన్యుయల్ సైగల్ చేసి పంపించే రామునే పంపించు, రాము పేరే చెప్పు అని చెప్పేసి అది పనిగా చెప్తేనే తనూజ చెప్పింది, లేకపోతే తనూజ ఆ మాట చెప్పేదే కాదు. అప్పటికీ డిస్కషన్ గోయింగ్ ఆన్ అవుతూనే ఉండేది, నువ్వా నేనా వాడా అనే డిస్కషన్ పోతూనే ఉండేది. ఇమాన్యుయల్ ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అప్పుడే తనూజ ఓకే బిగ్ బాస్ ఇంకేం లేదు, రాముని మేము ఓనర్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి ఒక మాటతో అక్కడతో అయిపోయింది, అది జరిగింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ కి వెళ్ళి హగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం కాదు ఇంకా ముందు ఉన్నాయి, ఇంకా టాస్క్లు ఉన్నాయి, ఇంకా చాలా ఆటలు ఉన్నాయి అని చెప్పేసి ఇమాన్యుయల్ తనూజకి సర్ది చెప్పాడు. ఇది అక్కడ జరిగింది. కానీ ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళేసి తనూజ మీద వేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడే అర్థమైపోయింది ఇమాన్యుయల్ అంటే ఏందో. ఆ తర్వాత నాకు ఈ హౌస్ లో ఎవరు లేరు అనే దాని గురించి అంటే, ఇంతగా సపోర్ట్ చేసినా కూడా నాకు ఈ హౌస్ లో ఎవరు లేరు మా నాన్న తప్ప అన్నావు. ఇమాన్యుయల్ తనూజతో చెప్తున్నాడు, నాకు మా నాన్న తప్ప ఎవరు లేరు అని అన్నావు. నేను ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా నేను నీ తరపునే స్టాండ్ తీసుకుంటున్నాను, కానీ నువ్వు చూస్తే మా నాన్న తప్ప ఎవరు లేరు అని చెప్పేసి చెప్పావు నాకు. ఆ తర్వాత మళ్ళీ ఆ నాచోరే బాత్రూమ్ లో జరిగిన డిస్కషన్ ఇది. ఆ తర్వాత ఆ నాచోరే ఆ టాస్క్ తర్వాత ఏం చెప్పావు నువ్వు వచ్చి, ఇమాన్యుయల్ నువ్వు తప్ప ఈ హౌస్ లో ఎవరు లేరు అని చెప్పావు అంటే, సరే ఓకే 2 సైడ్ కాదు 100 సైడ్లు మాట్లాడుతుంది తనూజ. ఇది ఫ్యాక్ట్. ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంది, ఇక్కడ వీళ్ళు ఎలా మాట్లాడితే వీళ్ళు ఇలా చెప్పారని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెప్తుంది. 2 ఫ్యాక్ట్, ఇది ఖచ్చితంగా ఫ్యాక్ట్. 100 సైడ్లు ఉన్నాయి తనూజాకి. కానీ ఆ ఒక్క టాయ్స్ గేమ్ ఆ విషయంలో మాత్రం అమ్మాయి తప్పు లేదని చెప్పేసి నా ఫీలింగ్. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంత అర్థమైన ఇమాన్యుయల్ ఇంకా తనూజ అతుక్కొని ఉండాల్సినంత అవసరం లేదు కదా, అంత మెచ్యూరిటీ ఉన్న మనిషి ఎప్పుడూ అమ్మాయితో విడిపోయి హ్యాపీగా ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఫీలింగ్. సో ఇవాళ నామినేషన్ కూడా సేఫ్ గేమే ఇమాన్యుయల్ది అని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత ఇంకా అక్కడ కొద్దిగా డిస్కషన్ జరిగింది.
అయిపోయింది. ఆ తర్వాత తనుజ తనకి డిఫెన్స్ చేసుకునింది. అక్కడతో ఆ నామినేషన్ అయితే పూర్తయింది. నాకు తెలిసినంత వరకు ఈ టాయ్స్ గేమ్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో నాకు సార్ ప్లే చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం, ప్లే చేసి మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందిని ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే వాళ్ళ సింపతి కార్డు, వాళ్ళు ఆ సింపతి కార్డుని గోకి 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 అది అరిగి కలిగి పొడి కూడా అయిపోద్ది. అయినా సరే దాన్ని అతికించి మళ్ళీ గోకుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్ గా ఏదో బుద్ధి చెప్పాలని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత ఫ్లోరా గారు ఎంటర్ అయ్యారండి. ఈ దరిద్రం ఏంటంటే ఫ్లోరా గారు వచ్చిన వెంటనే అందరు ఎక్కడో వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉండి ఏదో ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తుంటే ఈ రితు మాత్రం లింగ్ లింగ్ అని పరిగెత్తుకుంటా వచ్చి హక్ చేసుకునింది. పాయింట్లు మాట్లాడారండి ఫ్లోరా గారు. బా వేరే లెవెల్ అసలు పాయింట్లు మాత్రం. రితు డిఫెన్స్ ఫ్లోరా గారి ముందు మాటల్లో ఓడిపోయింది. ఎందుకంటే స్క్రిప్ట్ కదా, అదంతా ఏంటంటే మీకు అర్థం కావట్లా. వాళ్ళని ఎక్స్ హౌస్ మేట్స్ ని ఊరికనే కాదు లోపలికి పంపించింది. ఈ నామినేషన్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్. బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీ అంతా ఈ నామినేషన్స్ పైన ఆధారపడి ఉంది. మీరు ఇది చెప్పాలి, దీని గురించి మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలని చెప్పేసి హోల్ స్క్రిప్ట్ తో కరెక్ట్ గా పంపించారు. అంతే తెలివిగా ఫ్లోరా గారు హౌస్ లో ఉన్నప్పుడు మాట్లాడుంటే ఆవిడ ఎలిమినేట్ అయి ఉండే వాళ్ళే కాదు. నాకు అక్కడ అర్థమైపోయింది ఇది కూడా స్క్రిప్టేరా అని చెప్పేసి. లాస్ట్ సీజన్ లో సోనియా, నైనిక వాళ్ళందరూ హ్యాండ్ లో ఎలా అయితే రాసుకొని వచ్చారో వీళ్ళు ఏంటంటే మైండ్ లో రాసుకొని వచ్చారు. అది జరిగింది అక్కడ. ఆ తర్వాత వచ్చేసి ఒక ఫేక్ లవ్ స్టోరీ నువ్వు క్రియేట్ చేసుకొని కావాలని చేస్తున్నావు అని ఒక్కొక్క పాయింట్ తీసి మాట్లాడారు ఆవిడ. నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు ఎవరి కోసం? సంజనా గారి కోసం. అదే నువ్వు పవన్ కోసం కూడా చేస్తావు. సంజనా గారికి నీకు బాండ్ లేనప్పుడు నువ్వు ఎందుకని చేసుకున్నావు హెయిర్ కట్? జనాలు ఆడియన్స్ లో నువ్వు సింపతి సాధించడానికి చేసుకున్నావు అని చెప్పేసి చాలా 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 మాటలు మాట్లాడారు. ఆ తర్వాత సంజనా గారి ఫేస్ నవ్వు అంతా ఇంత కాదు. ఒక్కసారిగా సంజనా గారికి అనిపించింది, ఏంటి ఫ్లోరా నాకు ఇంత అగెన్స్ట్ అయిపోయింది? హౌస్ లో ఉన్నంత కాలం నేను బాగా చూసుకున్నాను కదా, జైల్లో ఉన్నప్పుడు జిలేబీ పెట్టాను, ఇన్ని చేశాను, ఇప్పుడు చూస్తే ఏంది డైరెక్ట్ గా వచ్చి నాకే పోటు పొడుస్తుంది అని చెప్పేసి అయితే చాలా భయపడిపోయారు. అక్కడ ఏంటంటే డిఫెన్స్ వేరే లెవెల్ క్లియర్ కట్ గా చెప్పేశారు ఫ్లోరా గారు. నువ్వు పవన్ కి తప్ప ఎవరి కోసం నువ్వు రాలేదు. సరే నువ్వు వచ్చిన దానివి, నీకు డెమాన్ పవన్ ఇది అది, నేను అతనితో క్లోజ్ అవుతాను, నేను అతను లవ్ చేస్తాను, ఎఫెక్షన్ అదంతా పక్కన పెట్టేసి మీ క్యాల్కులేషన్స్ ఏంటో, మీ బాండ్ ఏంటో అదంతా పక్కన పెట్టేస్తే మీకంటూ ఒక క్లారిటీ లేకుండా నువ్వు చెడగొట్టుకోవడమే కాకుండా నీ గేమ్ నువ్వు పక్కన వాళ్ళ గేమ్ ని కూడా చెడగొట్టడానికి నువ్వు వచ్చావు హౌస్ లోకి అన్న రీతిలో ఫ్లోరా గారు అయితే ఇచ్చి పడేశారు. ఆ తర్వాత దీనికి వ్యాలిడ్ పాయింట్స్ రితు నోట్లో నుంచి రాలా. అది అక్కడ జరిగింది. ఆ తర్వాత సుమన్ శెట్టి గారికి ఇచ్చింది డాగర్. నేను ఇంకా సంజనాకి ఇస్తుందేమో అని అనుకున్నా, కానీ సంజనా విషయంలో పికల్ దాకా ఉంది ఫ్లోరా, ఎందుకో నాకు తెలియదు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు సంజనా గారు నామినేట్ చేశారు. ఈయన నామినేషన్స్ లో విశ్వరూపం చూపించేస్తాడు మనిషి. ఈ రోజు అయితే బీభత్సం చూపించేస్తాడు. అది కూడా మాట్లాడదాం. ఆయన పాయింట్స్ కి ఫుల్ మాధురి గారు చీర కొంగు ఇలా పెట్టుకొని నవ్వుకుంటున్నారు. ఆవిడ ఎంత ఇదిగా మాట్లాడారు సుమన్ శెట్టి గారు అయితే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డస్ట్బిన్ గొడవ తీశారు. అసలు అందరు అక్కడ బెడ్రూమ్ లో అందరు రెడీ అవుతున్నారు, మీరు ఆ డస్ట్బిన్ ని తీసుకొని వచ్చి చెత్త చేసేసారు మొత్తము. ఆ తర్వాత దాని గురించి మాట్లాడారు, కంటెంట్ కోసం చేశారు అది ఇది అని చెప్పేసి మాట్లాడితే సంజనా గారు చెప్పారు, నేను అపాలజీ చెప్పాను, నేను అక్కడేం కావాలని చేయలేదు, నేను కంటెంట్ కోసం నేనేం రాలేదు, వచ్చి మాట్లాడలేదు అలాగా అని చెప్పేసి సంజనా గారు డిఫెండ్ చేసుకున్నారు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఇంకో పాయింట్ గుర్తురా అట్లా నాకు ఉండండి కొద్దిసేపు గుర్తొచ్చాక నేను చెప్తాను ఉండండి, నా నామినేషన్ ఇంకా అవ్వాలా అంటే గుర్తు తెచ్చుకోండి, త్వరగా చెప్పండి అంటే లేదు ఉండండి. గుర్తొచ్చింది. ఎవడండి తొక్కలో క్యాప్టెన్? ఎవడు తొక్కలో క్యాప్టెన్? మీరు మిమ్మల్ని అన్నావా మేము తొక్కలో క్యాప్టెన్? మీరు క్యాప్టెన్ అయినప్పుడు సంజనా గారు క్యాప్టెన్ అన్నాం మేము, మీరు మమ్మల్ని తక్కువ క్యాప్టెన్ అంటారా అని అంటే నేను సారీ చెప్పాను కదండి, నాకు సరికి కూడా నేను చెప్పాను కదా, నేను అపాలజీస్ చెప్పాను కదంటే ఎవరికి కావాలండి మీ సారీలు? లాగి ఒక్క లెంపకాయ లాగి ఒక్క పీకి నేను కూడా సారీ చెప్తే మీరు ఓకే చేస్తారా, మీరు ఒప్పుకుంటారా, నా సారీని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి అని అడిగితే నవ్వుకుంటున్నారు. హౌస్ మొత్తం నవ్వుకుంటున్నారు. ఇది మాదిరి ఒక్కవే కాదు, నేను కూడా ఒక్క లెంపకాయ పీకి సారీ సిస్టర్ అని అంటే మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి ఏం మాట్లాడారండి బాబు ఆవిడ. ఆయన ఆ తర్వాత వచ్చేసి మోస్ట్ ఈ నామినేషన్ పాయింట్ అయిపోయింది, ఇదే నా నామినేషన్ అని చెప్పేసి పోయి గుచ్చేశారు. దిగే ఉంటది అని చెప్పేసి ఆయన గుచ్చేశారు అనమాట. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్ళారు వీళ్ళు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా ఫ్లోరా గారు వెళ్ళిపోయారు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పెద్ద గొడవ జరిగింది, భయంకరమైన గొడవ జరిగింది అక్కడ. చెప్తాను చూడండి. మోస్ట్ ఇన్కేపబుల్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ బిగ్ బాస్ సీజన్ 7 అంట సంజనా గారు. సీజన్ 7 అంటే ఇది ఏమి చూస్తున్నారా? మోస్ట్ ఇన్కేపబుల్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7 అంట. ఆవిడ సీజన్ 7 లో ఉన్నారు. ఇది 9 అన్న సంగతి కూడా గుర్తులేదు ఆవిడకి. ఇంకో దరిద్రం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా గుర్తులే ఈవిడేంది సీజన్ 7 అంటుందని చెప్పేసి ఎవరికి అర్థం కాల. ఆ తర్వాత వచ్చేసి అసమర్థమైన క్యాప్టెన్ అంట ఆయన. సంజన వాగుతూ ఉంటే బిగ్ బాస్ సంజన గారు వాగుతూ ఉన్నారు నిలబడుకొని. ఇది ఇక్కడ కామెడీ హైలైట్. ఆయన సుమన్ శెట్టి గారు పక్కన నిలబడుకొని వాగుతా ఉన్నారు, మీరేం క్యాప్టెన్, అసమర్థమైన క్యాప్టెన్ అది ఇది అని చెప్పేసి వాగుతా ఉంటే సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ ఆవిడకి ఇచ్చిన ఇన్విజిబుల్ కేప్ ఏది, ఫస్ట్ అది వేసేయండి, ఫస్ట్ అది వేసేయండి బిగ్ బాస్, ఆవిడ నామినేషన్ అయిపోయింది కదా వేసేసేయండి
అని చెప్పారు. ఆ తర్వాత మాధురి గారు ఈవిడకి తెలుగు బాగా వచ్చు కానీ మాటలు అనేసాక రాదు అంటారు, అదేంటో అని అన్నారు. ఆవిడ చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ తప్పు కనిపించలేదు. కానీ సంజన గారు పోయే ఆవిడ వచ్చి, ఏంటి మీరు అంటున్నారు, నా గురించి ఏమంటున్నారు మీరు అని అంటే, అవును నేనేమన్నాను, మీకు తెలుగు బాగా అసమర్థమైన అని అంటే ఆ పదానికి మేమందరం మాట్లాడుకుంటున్నాము, అంత బాగా వచ్చి ఆవిడకి తెలుగు అని అంటే ఆవిడకి బాగా మాట్లాడతారేమో, కానీ ఏందనంటే టైంకి మనం అడిగితేనేమో నాకు అదేదో తెలుగు రాక ఏదో ఒక పదం వచ్చేసి చెప్పేశాను అని చెప్పేసి అయితే చెప్తారు ఆవిడ అని చెప్పేసి అక్కడైతే పెద్ద భయంకరమైన గొడవ జరిగింది. ఆ తర్వాత సంజన గారి ఏడుపు. ఆవిడ ఏం చెప్పేదంటే బ్రెయిన్ లేదా సెన్స్ లేదా అని చెప్పేసి మాధురి గారు మళ్ళీ నోరు జారారు, కావాలని చాలా ఓవర్ గా మాట్లాడారు. ఇంత దాంతో అయిపోయే గొడవ అదొక చిన్న ఫన్నీగా కూడా తీసుకొని ఉండొచ్చు, కానీ అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు నోట్లు వాళ్ళిద్దరు నోర్లు ఎలా ఉంటాయంటే ఒక ఫన్నీ వే ఒక ఫన్ వే అవేం ఉండవు. ఆల్మోస్ట్ సంజన గారు మాక్సిమం ఫన్ గా తీసుకుంటారు, కానీ మాధురి గారు ఆ టైప్ కాదు. కాబట్టి ఆవిడ ఏంటంటే హౌస్ మొత్తానికి అగ్గి అంటించేసినట్టు అయిపోయింది. చాలా ఘోరమైన గొడవ, నాన్ సెన్స్, అసలు నాన్ సెన్స్. మాధురి గారు మాట తీరు బాగుంటది, కానీ దాన్ని కరెక్ట్ గా యూస్ చేస్తే మాత్రం ఆవిడ టాప్ లో ఉంటారు, ఇది మాత్రం నిజం. కానీ ఆవిడ చాలా మిస్యూజ్ చేశారు. సంజన గారు ఏడ్చారు, ఏమనంటే ఆడ రోజ్ రూమ్ లో కూర్చొని ఏడ్చారు. ఆవిడ బ్రెయిన్ లేదు సెన్స్ లేదు అని నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే మాట్లాడారు. ఇమాన్యుల్ వచ్చారు, ఆవిడ ఏడుస్తుంటే ఇమాన్యుల్ వచ్చి, నువ్వు చేసింది తప్పు మమ్మీ, నువ్వు నాకైతే నీదే తప్పు నాకు అనిపిస్తుంది, నువ్వు వెళ్ళి అలా మాట్లాడడం తప్పు, అసలు నువ్వు ఆల్రెడీ ఒకసారి తొక్కలో కెప్టెన్ అది ఇది అని చెప్పావు, ఇప్పుడు చూస్తే పోయి నువ్వు నోటికి వచ్చినట్టు అసమర్థమైన కెప్టెన్ అది ఇది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, నాకైతే తప్పు నీ వైపే కనిపిస్తుంది, నువ్వు సైలెంట్ గా ఉండు, నోరు అదుపులో పెట్టుకొని ఉండు అన్న రీతిలో ఇమాన్యుల్ అయితే చెప్పాడు. లేకపోతే నువ్వే బ్యాడ్ అవుతున్నావు, ఇంకా ఆపేసే, వద్దు మనకి అవసరం లేదు, నువ్వు సైలెంట్ గా ఉండి అయితే ఇమాన్యుల్ అయితే చెప్పాడు. ఆ తర్వాత పవన్ కి రితికి ఫుల్ గొడవ. ఎందుకనంటే మీకు అర్థం, నాకు తెలిసి మాక్సిమం ఈ గొడవ ఎవరికి క్లారిటీ వచ్చి ఉండదు, నాకు బాగా క్లారిటీ వచ్చింది. నేను చెప్తా చూడండి అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చింది అంత గొడవ అనేది. అక్కడ డబ్బులు నువ్వు ఎందుకు పవన్ కి ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడ కొద్దిగా క్లాష్ వస్తే, అంటే ఇచ్చింది కానీ వీళ్ళకి పంచే బదులు నువ్వు పూర్తి డబ్బులు అదేదో పవన్ కి ఇచ్చేసి ఉండొచ్చు కదా, లేకపోతే నువ్వు సపోర్ట్ చేసైనా ఉంటే పూర్తిగానే సపోర్ట్ చేయాలి, లేదంటే నువ్వు అసలు సపోర్ట్ చేయకుండా నువ్వు పక్కకు వచ్చేయాలి. కానీ ఇలా సగం సగం చేసి ఆ పవన్ ని కనీసం కంటెంటర్ ని కూడా అవ్వకుండా చేసేయడము, సపోర్ట్ చేస్తే చేస్తావు లేదంటే చేయవు, అదొక్క మాట మీద నువ్వు స్టాండప్ అయి ఉండాలి. కానీ అనవసరంగా నీ వల్ల పవన్ వెనకబడిపోతున్నాడు, అనవసరంగా పాప అతను బంగారు బిడ్డ అది ఇది అని చెప్పేసి అందరు చాలా మంది మాటలు అనేసరికి పవన్ అవన్నీ పెట్టుకొని సైలెంట్ గా ఉండేసరికి రితు వచ్చి గెలికి గట్టి గొడవ చేసేసింది. ఏమనంటే ఎందుకు నువ్వు అలా ఉన్నావు అంటే, ఏం లేదు నేనేదో అతను ఏదో ఆలోచించుకుని వదిలేయచ్చు కదా, సైలెంట్ గా ఉన్న మనిషిని పోయి ఏమైంది అంటే వాడికి ఏమవుతుంది, తిక్కరై 4 వేస్తాడు. ఆ తర్వాత లేసి ఇంకా ఇంకా అది ఇంకా ఆగదు, అది లబ్బరు గాజులు ఎత్తు పడకలు అదేదో ఆయన నడుము సందు నాగపాం ఏదో వెళ్ళిపోదు ఆ సంద అవతలకి వెళ్ళి ఆడించి మొత్తం జిల్లా రాష్ట్రం తిరుక్కొని వచ్చి ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వాష్రూమ్ లాగా గొడవ ఇది జరిగింది అక్కడ. ఎందుకు అతను ఏదో బాధలో ఉన్నాడు, అరే దీనివల్ల ఏంద్రా నాకేమేమన్నా పోతుందా, అంతమంది చెప్తున్నా కూడా నేను వినకపోతే బుద్ధి లేనోడిని, ఇంకా నేను అన్ని పరీక్షల్ని దాటుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నేను ఎంపీకి పోయినట్టు బయటకి అని చెప్పేసి అతనికి ఏదో సవాళ్ళకి ఆలోచనలు వస్తుంటే, ఏమైంది పవన్ ఎందుకు అలా ఉన్నావు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు నాకు చెప్పురా, నేను ఉన్నాను కదరా నీకు, నువ్వే కదా వాడి ప్రాబ్లము, నువ్వు ఉండడమే కదా వాడి ప్రాబ్లము, అది ఆ ముక్క అర్థం కావట్లా, వీడా నోరు తెచ్చి ఓపెన్ గా చెప్పలేడు, అదే అక్కడ జరిగింది. పాప ఇరుక్కుపోయాడు మనోడు, చూద్దాం ఆ బోన్లో నుంచి ఎప్పుడు బయటపడతాడు మహానుభావుడు. ఎట్టకేళ్ళకి వచ్చింది మన పులిబిడ్డ శ్రీజ. తనుజాతో మాట్లాడుతూ ఉంటే బిగ్ బాస్, మీరు వచ్చింది ఇక్కడికి నామినేట్ చేయడానికి వాదించడానికి కాదు, ఆ పని ఒకటి చూసుకొని మీరు వెళ్ళిపోతే చాలా బాగుంటది అని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీజ వచ్చేసి నామినేట్ చేసింది కళ్యాణ్ని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కానీ కరెక్ట్ గానే చేసింది. ఎందుకనంటే నిన్ను ఎన్ని మాటలు అన్నా రమ్య మాధురిని వదిలేసి తుప్పాస్ పాయింట్ తో సంజన గారిని నామినేట్ చేశావు. నువ్వు హౌస్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కాదు, బయట ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు అని దాని మీద ఆలోచించు అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత కళ్యాణ్ చెప్పాడు, రమ్య వచ్చి నాకు సారీ చెప్పింది, ఒక 1 hour వరకు తను నాకు కన్ఫెస్ చేసింది, నేను తను కన్ఫెస్ చేశాను, మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకున్నాము, అట్లా నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి అయితే చెప్పారు అని అంటే శ్రీజ చెప్పింది, అదంతా కాదు సారీ చెప్పారు ఓకే, నీ క్యారెక్టర్ ని అక్కడ ఎత్తి మాట్లాడారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీజ అడిగిన విషయం ఏంటి, నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా అని అడిగింది, కాదు అంటే ఆ తర్వాత స్టార్ట్ చేసిందంట. మరి అప్పుడు ఎందుకు నువ్వు డిఫెన్స్ చేసుకోలేకపోయావు, ఆ అమ్మాయి వచ్చి నీ దగ్గర సంజాయిషి చెప్పుకున్నా కూడా, నువ్వు నామినేషన్స్ లో పెట్టాల్సిన పాయింట్స్ అన్ని నీకున్నా కూడా నువ్వు ఎలా తీసుకొని వచ్చి తుప్పాస్ పాయింట్స్ తో సంజన గారిని నామినేట్ చేస్తావు అని చెప్పేసి అయితే శ్రీజ హైలైట్ మాట్లాడింది. కానీ ఏంటంటే కౌంటర్లు ఇవ్వడమే, అక్కడ ఎక్కడా కూడా లీక్స్ లేవు, ఎక్కడ ఏమీ లేవు శ్రీజ నుంచి అయితే. ఎందుకనంటే నేను ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో వీళ్ళలోకి వెళ్ళి నేను ఆడబోతున్నాను కాబట్టి వీళ్ళకి నేను హింట్స్ ఇవ్వకూడదు, లీక్స్ ఇవ్వకూడదు, కౌంటర్స్ మాత్రం ఇవ్వాలని చెప్పేసి సేఫ్ గా హాయిగా ప్రశాంతంగా తన నామినేషన్ ని పూర్తి చేసింది శ్రీజ. ఆ తర్వాత శ్రీజ చెప్పింది, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అందుకని బయట పడుతున్నావు, అంటే
అందుకనేసి నువ్వు బాగా ఎక్స్పోజ్ అవుతున్నావు, అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే శ్రీజ ఫుల్ గా ఎక్స్పోజ్ చేసింది కళ్యాణ్ ఈ ఎపిసోడ్ లో. ఆ తర్వాత వాళ్ళ మధ్య కొద్దిగా జరిగిన డిస్కషన్, శ్రీజ మాటలు వేరే లెవెల్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ మాధురి గారి చూపులు నాకు అర్థం కాలేదు ఎందుకో. డాగర్ ఎవరికి ఇస్తానంటే నేను మాధురి గారికి ఇస్తాను. మాధురి గారు ఇది అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు బాండ్స్ ఎలా చేస్తారో నామినేషన్, బాండ్స్ చేస్తారో నామినేషన్ లేకపోతే ఏంటి ఎవరిని చేస్తారో చూడాలి ఇప్పుడు మరి, అందుకనేసి నేను మీకు డాగర్ని ఇస్తున్నాను అని అంటే ఆ డాగర్ ఆవిడ ఇలా ఇదిలించుకొని ఇలా చూస్తున్నారు. ఏంటండి ఆ చూపు, మాట్లాడుకోండి, చూపులు ఏంటి నాకు అర్థం కాలేదు, ఎలా పడితే అలా చూసేస్తారా మనిషిని అంటే. శ్రీజ ఆవిడకి ఏంటంటే నేనే హైప్, నేను తోపు, నా దగ్గర ఉన్న వాళ్ళు, నా కింద ఉన్న వాళ్ళు, నా పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు జుజుబి, నేను ఎవరైనా ఎట్టైనా నేను ట్రీట్ చేస్తాను, పడుంటే లేకపోతే వెళ్ళిపోతా ఉండాలి, నేను ఒక్కదాన్ని లాస్ట్ దాకా కప్పు ఎత్తుకొని వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్ తో ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో రన్ అవుతున్నారు. టూ బ్యాడ్, అది చాలా వర్స్ట్ అది. సో ఆ తర్వాత వచ్చేసి ఆవిడ రీతు నామినేట్ చేస్తారు. ఇది మరీ అన్ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్నా అక్కడితో గొడవ అయిపోయిందిలే, ఈవిడేదో ఒక తుప్పాసు చెత్త పాయింట్ తీసుకొని వచ్చి ఎవరో ఒక నామినేట్ చేస్తుందని అనుకుంటే ఆ వాంటెడ్ పేట నుంచి పట్టుకున్న మనిషి మాస్ మాధురి పట్టుకున్న మనిషి నామినేషన్స్ లో కూడా వదలలేదు. కానీ పాయింట్స్ కరెక్ట్ గానే మాట్లాడింది, కానీ ఓవర్ గా మాట్లాడిందని నాకు అనిపించింది. మీదొక్కటే అన్హెల్దీ బాండ్ మీద అంటే ఈవిడికి ఎలా ఉందంటే ఒక మంచి ప్రేమ జంట ప్రేమించుకుంటుంటే ఈవిడ చూడలేకపోతున్నారు. అది అక్కడ పాయింట్. ఆవిడ చూడలేక పాపం ఏందనంటే ఆవిడకి జలసి వచ్చేసి అబ్బా వీళ్ళేంది ఇలా ఉన్నారు, వీళ్ళేంది ఇంత కలిసి ఉన్నారు, అబ్బా నా వల్ల కావట్లేదు, వీళ్ళని ఎలాగైనా విడగొట్టేయాలి అని చెప్పేసి ఆవిడ ఒక పగ్గడబంది ప్లాన్ తో వేసుకొని అంత ఇదిగా ఆవిడ మాట్లాడి ఆ నామినేషన్స్ మొత్తం రితు మీద పడిపోయేలాగా చేశారు. కానీ రితు మాత్రం దెబ్బ అదర్సు కదా అని చెప్పేసి డిఫెన్స్ అద్దరు కొట్టేసింది మనిషి మాత్రం. అది మట్టుకు హైలైట్. అదలా చెప్పారు. రితుని ట్రస్ట్ చేయొద్దని చెప్పినా కూడా నేను వస్తాను అంటే రప్పించుకున్నాను నా టీంలోకి అని. ఆ తర్వాత నువ్వు పవన్ ని వాడుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అదే నా పాయింట్ అని చెప్పేసి నామినేషన్ మొత్తం చెప్పేసి లాస్ట్ లో పాయింట్ చెప్పేశారు. ఆ తర్వాత శ్రీజకి మాధురితోనే ప్రాబ్లం అని చెప్పేసి నాకు అర్థమైంది. ఒకవేళ శ్రీజ హౌస్ లోకి వస్తే రచ్చే ఆల్రెడీ ఆవిడ హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు, భరణి గారు అండ్ శ్రీజ ఎంటర్ అయిపోయారు. అండ్ అలాగే వచ్చేసి అక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే నా అనాలిసిస్ ప్రకారం టాప్ 5 చెప్తాను చూడండి. కళ్యాణ్, తనుజ, సంజన, ఇమాన్యుయల్ అండ్ ఎవరు 5 నేను అనుకుంటున్నాను గౌరవ్ అని అనుకుంటున్నా. ఈ 5 టాప్ 5 సంజన, తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, గౌరవ్ ఈ 5 మెంబర్స్ టాప్ 5 లో ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏంటి శ్రీజ లేదు అని అంటే శ్రీజ ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ ఆట మొదలు పెడితే అప్పుడు చూద్దాం. ప్రెజెంట్ నా అనాలిసిస్ అయితే ఈ 5 మెంబర్స్ టాప్ 5 లో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఖచ్చితంగా లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవాళ మన వాళ్ళు అంత కంటెంట్ ఇచ్చేసారు, దానంతా నేను కవర్ చేసి ఇంత పెద్ద వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను కాబట్టి ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్ అయ్యే ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఆఫ్ అప్డేట్స్ అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అయిన ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయిన దాని గురించి ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్ గా మాట్లాడుతూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. చాలా రైట్ అట. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.